బిగ్ టీవీ కంటిన్యూస్ గా హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ ని మీకు టెలికాస్ట్ చేస్తుంటుంది. అయితే మొత్తం ఓవరాల్ ప్రాస్పెక్ట్ తెలుసుకోవడానికి మా గణేష్ సిద్ధంగా ఉన్నారు, డిప్యూటీ బ్యూరో చీఫ్ కింద. సో గణేష్, ఓవరాల్ పర్స్పెక్ట్ ఎలా చూడాలి? మనకు ఎగ్జిట్ పోల్స్ ఒకలాగే చెప్పాయి, మొత్తంగా చూస్తే మొత్తం ఏమనాలి ఒక్కసారి ఉల్టా అయిపోయింది సినారియో అంతా కూడా. జమ్మూ కాశ్మీర్ హంగ్ అన్నారు, కానీ ఇక్కడ చూస్తే హర్యానాలో కనిపిస్తోంది జమ్మూ కాశ్మీర్కి అక్కడ కేక్ వాక్ అయిపోయింది. T20 మ్యాచ్లో ఎటువంటి ట్విస్ట్లు ఉంటాయో ప్రతి బాల్కి ఓవర్కి ఆ విధంగా చివరి వరకు కొనసాగేలా కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన ఏవైతే దాదాపు 6 నుంచి 7 సంస్థలు ఇచ్చిన అంచనాలన్నీ పూర్తిగా తల్లకిందులయ్యాయి. ఎందుకంటే హర్యానాలో ఒక రిజల్ట్ చెప్పారు, జమ్మూ కాశ్మీర్లో మరొక రిజల్ట్ చెప్పారు. హర్యానాలో పూర్తిగా వాళ్ళు చెప్పింది జవాన్ కిసాన్ పహిల్వాన్ అనేది పూర్తిగా పనిచేస్తుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్కి లాభించే అవకాశం ఉంటుంది, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు పడుతుంది కాబట్టి అక్కడ బీజేపీకి అధికారం వచ్చే అవకాశం లేదు, చాలా వరకు ఎడ్జ్ అంతా కాంగ్రెస్కి ఉందని చెప్పారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 370 ఆర్టికల్ రద్దుపైనే పూర్తిగా వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ పూర్తిగా బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉండవనేది వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే ఈ పూర్తిగా మనకి క్వైట్ ఆపోజిట్లోన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించిన క్షణం ఒక మార్పు ఎందుకు కనిపిస్తుందంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మనం చూసుకుంటే దాదాపుగా 3 నుంచి 7 రౌండ్లు మాత్రమే అయ్యాయి. మనం ఒక్కసారి ఈ రౌండ్స్ సంబంధించి చూసుకుంటే హర్యానాలోన దాదాపు 13 నుంచి 21 రౌండ్లు ఉన్నాయి టోటల్గా మనకు జరుగుతున్న ఎన్నికల సిచ్యువేషన్లో. ఇందులోన కొన్ని ఏరియాల్లోన ఇప్పటికీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 3 నుంచి 7 రౌండ్లు మాత్రమే మనకి కనిపిస్తోంది ఇక్కడ ఎన్నికలకి సంబంధించి. తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మనం చూసుకుంటే టోటల్గా 8 నుంచి 20 రౌండ్లు ఉన్నాయి. అంటే 8 నుంచి 20 రౌండ్లో కేవలం 8 రౌండ్లు ఉన్న నియోజకవర్గాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులోన 8 రౌండ్లు ఉన్న దాంట్లో అనంతనాగ్ కావచ్చు, బసోలి కావచ్చు, బనీ కావచ్చు, ఇవి కేవలం 8 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 21 రౌండ్కి సంబంధించి ఒకటి నియోజకవర్గం మాత్రమే కనిపిస్తుంది. ఇది బీర్వా అనేది ఒక నియోజకవర్గం ఉంది, ఇందులో 20 రౌండ్స్ కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మనం ఓవరాల్గా చూసుకున్న దాదాపు 3 నుంచి 9 రౌండ్లు మాత్రమే ఇప్పుడు పూర్తయ్యాయి. మనం ఇప్పుడు వేసుకుంటున్న ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అలియన్స్కి ఇండియా కూటమికి సంబంధించి 50 స్థానాలు, మరోవైపు బీజేపీకి సంబంధించి మనం వేస్తున్నది ఒక 25. ఇలాగ ఈ అంచనాలన్నీ కూడా కేవలం ఇప్పుడు జరుగుతున్న 3 నుంచి 9 రౌండ్ల ఫలితాలు మాత్రమే. అటు హర్యానాకి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పటికీ కాంగ్రెస్కి సంబంధించి 36 స్థానాలు, మరియు బీజేపీకి సంబంధించి 48 స్థానాలు. ఇవి కూడా కేవలం 3 నుంచి 8 రౌండ్లు మాత్రమే. అంటే ఇంకా మిగిలి ఉన్నది 21 రౌండ్లు. అంటే దాదాపుగా మీకు ఒక్కొక్క చోట కూడా 10 నుంచి 15 వరకు, అంటే 50% చాలా వరకు చేరలేదని చెప్పాలి. ఇవి ఇప్పుడు ఈ ఫలితాల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చిన నినాదాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ తలకిందులు చేస్తున్నాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ చేసిన ఏదైతే అంచనాలు ఉన్నాయో వాటన్నిటికీ తలకిందులుగా ఒక ప్రయాణం జరుగుతుంది. ఇది కూడా ఇలాగే కంటిన్యూ వద్దంటే అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే మనకి అవిని రౌండ్స్ మాత్రం 3 నుంచి 9, 3 నుంచి 8 వరకు ఉంటే మిగతా పూర్తి చేయాల్సిన రౌండ్స్ 20 వరకు కంప్లీట్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చివరి దశకు వచ్చేప్పటికీ ఎలాంటి రిజల్ట్ చూపిస్తాయి? ఇప్పుడున్న రిజల్ట్లో ఇప్పటికే మనకి ఒక క్షణ ఉత్కంఠ కనిపిస్తుంది. ఈ ఉత్కంఠ చివరి క్షణం వరకు, అంటే T20లో చివరి బాల్కి 6 కొట్టేంత ఉత్కంఠ ఏదైతే ఉంటుందో ఈ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానాలో ఈ 2 చోట్ల మనకు కనిపించడానికి స్పష్టంగా ఉంది మనకి. ఇప్పుడు మనం పొద్దు నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం 3 అంశాలు ఏవైతే మనకు ముఖ్యంగా హర్యానాలో ఎఫెక్ట్ చూపిస్తాయి అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు ఎఫెక్ట్ చూపించట్లేదు అనాలా? అక్కడ పబ్లిక్ వ్యూ కంప్లీట్గా చేంజ్ ఉందనుకోవాలా? ఎందుకంటే మొత్తం మనం మార్నింగ్ నుంచి మాట్లాడిన కాన్సెప్ట్ అంతా కూడా ఇవాళ రివర్స్ అయిపోయింది ఈ టైంకి. ఎస్, అంటే పూర్తిగా జవాన్ కిసాన్ పహిల్వాన్ ఇది పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకంటే జవాన్లు మనకి అగ్నివీర్ కావచ్చు, లేకపోతే రైతుల ఆందోళన కావచ్చు, కిసాన్లకు సంబంధించి, తర్వాత పహిల్వాన్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు బీజేపీకి వ్యతిరేక పవనాలు వేస్తాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేది ముందు నుంచి కూడా అనాలిసిస్ చేశారు. ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇదే రిజల్ట్ చెప్పారు. ఇక జమ్మూ కాశ్మీర్ సంబంధించి 370 ఏదైతే ఉందో దీన్ని ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలు కాపాడడం, మరోవైపు టూరిజం పెరిగింది, నిరుద్యోగ సమస్య ఉన్నా దాన్ని త్వరలోనే పరిష్కరిస్తామనేది అనేక అంచనాలు వేస్తూ వచ్చారు. అయితే 370 కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరిస్తామని చెప్తే దాన్ని ఆశాస్పదంగా చూశారు. ఎందుకంటే 100కి 100% బీజేపీకి 370 ఆర్టికల్ అనేది రద్దు చేసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది.
దీనిపైనే అనాలిసిస్ అన్ని జరిగినాయి, దీనిపైనే అనేక అంచనాలు వేశారు, ఎగ్జిట్ పోల్స్ కూడా దీనిపైనే నడిచినాయి. ఎన్నికల శాతం అంటే జమ్మూ కాశ్మీర్లో పెరిగిన 68% ఓటింగ్ ఏదైతే ఉందో ఇది అన్నిటి కూడా ఇటువంటి ఫలితాలు. అంటే 3 దశల్లో జమ్మూ కాశ్మీర్లో, మరోవైపు హర్యానాలో జరిగిన ఒకే ఒక్క విడత జరిగిన ఎన్నికల్లో కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తూ వచ్చారు. కానీ ఉదయం 1-2 రౌండ్లకే వచ్చిన ఫలితాలను చూసి ఎగ్జిట్ పోల్స్ ఎలాగైతే ప్రయాణిస్తున్నాయో అదేవిధంగా ఆ ప్రయాణం ఉందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు 3 నుంచి 8 రౌండ్స్ వచ్చేప్పటికీ వస్తున్న ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయో తల్లకిందులు అవుతున్నాయి. అంటే ఒకచోట జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ 50 వరకు వచ్చింది, మరోవైపు హర్యానాలోన అనుకున్న దానికంటే కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో అక్కడ మెజారిటీ వస్తుందని వేస్తున్న అంచనాలు పూర్తిగా బీజేపీ వైపు ప్రయాణం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి వస్తాయనుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ వైపు ప్రయాణం చేస్తున్నాయి, కాంగ్రెస్ ఎలియన్స్ వైపు. ఇలా చూస్తుంటే టోటల్గా చివరికి వచ్చే టైంకి అంటే దాదాపుగా హర్యానాలో 21, జమ్మూ కాశ్మీర్లో 20 వరకు రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ చివరి రౌండ్స్ పూర్తి అయ్యే టైంకి ఏ విధంగా ఫలితాలు ఎంత తలకిందులు అవుతాయి, లేకపోతే అంచనాలను ఎంతవరకు తారుమారు చేస్తాయి అనేది చాలా ఉత్కంఠ కలిగిస్తుంది. రైట్ గణేష్, మనం ఉదయం నుంచి కూడా చూసాం కాంగ్రెస్ ఉదయం ఏదైతే బ్యాలెట్ ఓపెన్ చేశారో అప్పుడు ఫుల్ జోష్లో కనిపించారు. అన్ని కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర కూడా జనాలంతా గుమిగూడి బాణాసంచా కాల్చడానికి కూడా రెడీగా ఉన్నారు, అలాగే డాన్సులు చేస్తూ కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెంగా మారుతూ కనిపిస్తోంది. బీజేపీ ఆఫీస్ దగ్గర ఆ కోలాహలం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే